అంటే అందరికి అదే టైంలో మదర్ అటాచ్మెంట్ బాగా ఉంది. సిద్ధు గారికి అదే టైంలో వాళ్ళ మదర్ చనిపోవడము, ఆ ఫీల్ తో ఆమె పాడడము. నెక్స్ట్ మా ప్రజ్వల్ మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ మదర్ కూడా చనిపోవడము, ఆయన అదే టైంలో మ్యూజిక్ దీని మీద కంపోజ్ చేయడము. అది ఎట్లా అయిపోయిందని అంటే అదే టైంకి ఈ స్టోరీ రావడం. సో ప్రతి ఒక్కరికి అదొక మదర్ సెంటిమెంట్ కిందే మేము ఇన్ఫ్లుయెన్స్ కనెక్ట్ అయ్యాం. సో నాకు మా మదర్ అంటే బాగా ఇష్టం. సో ఎవరికైనా మదర్ అంటే అందరికీ ఇష్టము, బట్ కానీ అంటే స్ట్రాంగ్ మూమెంట్ కి డెడికేట్ చేయడానికి అదొక పర్ఫెక్ట్ టైం లాగా అయింది ఆ టైంలో అందరికి. సో ఎలా కనెక్ట్ అవుతుంటే పక్కా ఫ్యూచర్ నేను చూస్తాను. ఇప్పటికీ కొంతమంది ఏంటంటే మదర్స్ కి వాళ్ళు చనిపోయిన ఫొటోస్ పెట్టుకుని రీల్స్ నేను చూస్తున్నాను, వాళ్ళందరికీ కూడా నేను రియాక్ట్ అవుతున్నాం. యాక్చువల్ గా అంటే ఆ కనెక్టివిటీ అలాంటిది. ఆ సాంగ్ లో లిరిక్స్ దగ్గర నుంచి ఇందాక పాట వింటే పక్కాగా మీరు కనెక్షన్ అనేది పక్కా తెలుస్తుంది. ఆ ఒక్క సాంగ్ అయినా థియేటర్స్ కి రప్పించవచ్చు. రీసెంట్ గా చూసినట్టు మనం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఉంది, అంటే వీళ్ళనే చూస్ చేసుకోవాల్సిన ఇదేంటి అని కూడా. ఇప్పుడు మనకి రీసెంట్ గా వచ్చిన హిట్ మూవీస్ అన్ని అందరూ కొత్త వాళ్ళే. ఈవెన్ మ్యాడ్ అవనివ్వండి, వాళ్ళందరూ ఆ టైం కి న్యూ యాక్టర్స్ లాగా. సో నెక్స్ట్ ప్రేమలు మూవీ మలయాళంలోది, మనకు తెలియదు వాళ్ళు ఎవరు, బట్ బడ్జెట్స్ అనేవి వాళ్ళకి ఎలా వచ్చినాయి అనేది చూసాం. అట్లా బేబీ మూవీ అవనివ్వండి, వాళ్ళందరూ ఈ మధ్య లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అన్ని చూసేస్తున్నారు. అర్థమైనా అర్థం కాకపోయినా స్టోరీ బాగుంది అనిపిస్తే స్టోరీకి తగిన యాక్టర్స్ అక్కడ పర్ఫార్మ్ చేసి నిజంగా స్టోరీలో కొంచెమైనా దాంట్లో దమ్ము ఉంది అని అంటే డెఫినెట్ గా ఆడియన్స్ పక్కా చూస్తారు. సో అలా నేను ఒక ఆడియన్స్ గానే తీసాను. డైరెక్టర్ గా అసలు ఏ రోజు నేను అంత డైరెక్టర్ గా ఎప్పుడు సెట్ లో బిహేవ్, వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు తప్ప నేనేమి నేను డైరెక్టర్ మీరు ఇలా అంటే ఎప్పుడు జరగలేదు. నాకు ఇందాక 6 hours మూవీ అంటే సరే రష్ అంతా పోతుంది, ఇంత మూవీ వచ్చింది 75 days లో కంప్లీట్ చేశారంటే ఈ టీమ్ తో ఎలా కంప్లీట్ చేశారు అనిపించింది. అంటే టీమ్ ఆన్ సెట్స్ లో సిద్ధు ఉంటే ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ ఇప్పుడు మనకి నవ్వుకోవడానికి టైం సరిపోతుంది కదా, అసలు ఉండదు. అసలు మాట్లాడుకో షార్ట్ టైమ్ లో ఒక సింగిల్ టేక్ లో లేపేసామా వెళ్ళిపోయాం. ఇందాక ఏం చెప్పానండి, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ పక్కా అందరూ బయటకు వస్తాయి అన్న. వాళ్ళకి ఛాలెంజింగ్ రోల్స్ అవి, ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళకి పోతుందన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి ఎవరు మాకు అంత డిస్టర్బ్. అండ్ ఎప్పుడు మేము సరదాగానే నా సినిమా షూటింగ్స్ అన్ని పిక్నిక్ లాగానే హ్యాపీగా జరిగిపోతాయి, అందరు ఫ్రెండ్స్ గా. సో అండ్ ఇంకొకటి నా క్రూ కూడా ఎక్కువ ఉండరు, మాక్సిమం 1 man షోలోనే నేను హ్యాండిల్ చేసుకుంటాను అన్ని. సో ఏదైనా ఉన్నారు అంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది కూడా నాకు ఉంటే ఫోకస్ ఎక్కువ ఉంటాను. సో నేను చాలా తక్కువ మాక్సిమం ఏంటంటే నాకు అన్ని ముందు నుంచి నాలెడ్జ్ ఉండడం వల్ల ఎడిటింగ్, డిఏ దగ్గర నుంచి అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది, యాక్టింగ్ అన్ని చెప్పడం వాళ్ళకి ఈజీ అవుతుంది. ముందే అంటే యాక్షన్ చెప్పక ముందే వాళ్ళకి కంటెంట్ ఏం కావాలో చెప్తే అది సింగిల్ టేక్ లోనే మాక్సిమం అందరు చేశారు. ఓకే. అండ్ దియరాజ్ గారు, మీరు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న జాతర మూవీ ఇంతకు ముందు ఒక 1 year 2 years బ్యాక్ ట్రిబులర్ లాగా డబులర్ అనేది, సో ఈ మూవీస్ వచ్చాయి. మరి అప్కమింగ్ మూవీస్ ఏంటి అంటే ఇది కాకుండా ఇంకా ఉన్నాయి? ఒకటి బెంగళూరు మూవీ ఒకటి ఉంది, ఒకటి హైదరాబాద్ లో ఉన్న ఒకటి ఉంది. ఇంకా నేను స్టోరీ విన్నాను, ఓకే అనిపించింది, వెళ్ళి కలవాలి. ఓకే. అంటే ఈ సినిమా తర్వాత నేను ఎలాంటి క్యారెక్టర్ తీసుకోవాలని కూడా నేను ఆలోచించుకోవాలి ఫస్ట్. అంటే ఈ సినిమా మిగతా సినిమాల్ని జడ్జ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సినిమా నుంచి మిగతా వాళ్ళు లాగేస్తారా? అంటే నేను మాక్సిమం ఎలా చెప్పాలంటే ఐశ్వర్య రాజేష్ గారు సూపర్ పర్ఫార్మర్. అవును, చాలా ఆమె ఇంటర్వ్యూస్ కూడా కొన్ని ఇట్లా చెప్పారు, ఇక్కడే దాకా ఆఫర్స్ రావడానికి చాలా వెయిట్ చేశారు ఆమె. అట్లాగా నేను నేషనల్ అవార్డ్ అన్నాను. అవును, అది ఎంత చిన్న అవార్డ్ ఏం కాదు. ఎందుకు అన్నానంటే మీకు సినిమా చూసిన తర్వాత ఆ పర్ఫార్మెన్సెస్ అంటే ఒక సినిమా ఒక ఆర్టిస్ట్ కి నవరసాలు పండించడానికి ఒక ఛాన్స్ చాలు. అలాంటి సినిమాని ఆమె చూస్ చేసుకున్నారు.
అదే సినిమాలో ఖడ్గం మూవీలో రవితేజ ఒక్క ఛాన్స్ ఆ ఛాన్స్ కొట్టేశారు ఈ సినిమాకి పక్కగా. లక్కీ ఫెలో. లక్కీ నాట్ ఓన్లీ ఉన్న ఆర్టిస్ట్ అందరికీ అది లక్కీ ఛాన్స్. చూసారా డైరెక్టర్ ఏ మాత్రం ఒక్కల్ని కూడా హర్ట్ చేయకుండా అలర్ట్ గా ఉన్నారు. లేదండి, అంటే నేను చెప్పడం కాదు, నేను ఇప్పుడు ఏంటంటే స్టోరీ ఎక్కడ లీక్ చేస్తారని వచ్చాను కానీ మీరు ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకునే. లేదు, మీకంటే 4 ఆకులు ఎక్కువ తిన్నారు వీళ్ళు, మీకంటే లెఫ్ట్ గా ఉన్నారు అసలు. అండ్ ఇనయ గారు, మీ ఇది కాకుండా ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏంటి? ఇప్పుడు భైరవం May 30th రిలీజ్ అవుతుంది. ఓకే, దాంట్లో క్యారెక్టర్ చేస్తాను, మంచి క్యారెక్టర్. అది చూసిన తర్వాత మీరే చెప్పాలి ఇంకా. అండ్ 3 Roses Part 2 చేశాను, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అది నాకు చెప్పాలి, ఇంకా లైన్ లో ఉన్నాయి అన్నమాట, ట్రాక్ లో ఉన్నాయి. ఓకే, కంపార్ట్మెంట్ ఎక్కాక చెప్పుకోవచ్చు. అండ్ మీకు నాదండి ఏంటో అండి, ఏం గుర్తాను పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు కానీ నేను యూనిఫామ్ కుట్టించుకోవడం జరిగింది. 4 సినిమాలు కూడా పోలీస్ క్యారెక్టర్ అయింది. ఒక యూనిఫామ్ 4 సినిమాలకు కవర్ అయింది. తెలిసిపోతుందండి, మనీ సేవింగ్. రియల్ పోలీస్ డ్యూటీలో ఉన్న యూనిఫామ్ తెలిసిపోకపోవచ్చు, నా యూనిఫామ్ తెలిసిపోతుంది. ఇంతకీ బడ్జెట్ మీది కాదుగా, ప్రొడ్యూసర్స్ లేదు యూనిఫామ్ నేను స్టిచ్ మా ప్రాపర్ ఫుల్ సెట్ ఉంది నా దగ్గర. ఓకే ఓకే, అదే వాడుతుండే ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ రియల్ లైఫ్ లో ఆమె కాదు కదా, అప్పుడప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ వేసుకొని రమ్మంటాం. అప్పుడు మేము ఓన్లండి ఎప్పుడు రమ్మన్నావే? రమ్మంటావా? నెక్స్ట్ నుంచి ఇట్లా లాఠీ పట్టుకొని అక్కడ కూడా ఇది లేదా? ఒకసారి యాక్చువల్లీ షూటింగ్ నుంచి డైరెక్ట్ గా షో ఏదో ఉంటే ఐ హ్యాడ్ టు బోర్డ్ ద బస్ ఇన్ పోలీస్ యూనిఫామ్. ఆ బస్సు ముందు నుంచి ఉంటే ఎవరు ఆపేస్తున్నారు, నేనేమనుకున్నా మా వాళ్ళందరూ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్నారు. అయితే చూస్తే ఆ బస్సు ముందు నుంచి ఉంటే నిజంగా ఆపేసాడు బస్సు. ఎందుకంటే మా బస్ కాదు, అది మా బస్ కాదు. షూటింగ్ సెట్ లో కూడా అలాంటి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. నిజంగానే పోలీసులు ఏమో అనుకుని ఆపేసి ఒక సీన్ లో పరిగెట్టుకెళ్ళి లారీ నాపి అది ఊరికే మా బళ్ళు అయ్యి వస్తున్నాయి ఆపి చెక్ చేసే సీన్ అన్నమాట. అలాంటిది నిజంగా పరిగెట్టుకెళ్ళి లైవ్ లో వస్తున్న బస్సు సారీ లారీ వెళ్ళి లెగ్గేసి వెళ్ళి డోర్ మీద కొట్టా. ఆడేమో తీసి బిత్తరపోతున్నాడు. ఆడి స్టేట్ అవుట్ కాదు, బిత్తరపోయాడు. వాడు లైసెన్స్ దిక్కా అంటే ఇలా ఉణుకుతా ఇస్తున్నాడు అసలు. మీరు క్యారెక్టర్ లో ఉన్నారు, ఆడు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. మా వాళ్ళకి కూడా ఊరికే ఏదో డైలాగులు చెక్కరా అన్నాను. భయపడిపోయి పాపం, నిజంగానే భయపడిపోయి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అన్నమాట. ఊరికే సరదాగా చిలిపిగా లాట్ ఆఫ్ ఉన్నాయి కదా ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నాను. ఇలాంటి సినిమాలోనే నీకు లాట్ ఆఫ్ ఉన్నాయి కదా ఎక్స్పీరియన్స్, అవి చెప్పమంటున్నారు. నెక్స్ట్ దాంట్లో కూర్చోబెట్టి నెక్స్ట్ కూర్చోబెట్టి ఎక్స్పీరియన్స్ అన్ని వివరిస్తుంది సిద్ధు. ఫేవరెట్ మూవీ ఆల్ ది టైమ్ అంటే మీరేం చెప్తారు? ఒక మూవీ నాకు ప్రేమ అని ఒకటి ఉంటుంది. వెంకటేష్ గారు, రేవతి గారు ఒకటి ఉంటుంది అని చెప్తారు. అది చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డాడీతో పాడుకుంటా ఉన్న సాంగ్ అది. అందులో ఒకటి ఉంటుంది లాస్ట్ లో, ఆ సాంగ్ చూసి అది కూడా కానీ ప్రియతమాన హృదయం. అండ్ రీసెంట్ గా వచ్చిన లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ ఎక్కువ వినే పాట కాదు, డాడీతో పాడుతుంది. డాడీ మమ్మీ కోసం పాడుతుంది యాక్చువల్ అది. ఓకే, మమ్మీకి ఆ పాట చెప్పి పడేసాడు మ్యాగీ అని. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను అనమాట మా డాడీ దగ్గర. ఎవ్రీ నైట్ పడుకునేటప్పుడు మీ మమ్మీ కోసం ఈ పాట పాడేవాడిని, మీ మమ్మీ ఈ పాటకే పడిపోయింది అని చెప్పి. సో అట్లా అది ఇష్టం అయిపోయింది. రీసెంట్ గా వచ్చేసి నాకు మళ్ళీ ఇది రాని రోజు గాని, లైక్ రాజారాణి, ఇట్లాంటి లవ్ సినిమాలు చాలా ఇష్టం. ఇంతకీ మీరెవరన్నా పడేసారా? చాలా మందిని పడేసాను, వచ్చి కొట్టారు కూడా అని. పెన్ని బండమ్మా లిస్ట్ రాసుకుంటాను.
అసలు అప్పటి నుంచి ఎవరు రావట్లేదు దగ్గరికి, సర్లే మన దగ్గర రావట్లేదు అని నేను వదిలేసాను. ఇప్పుడు హీరోయిన్ కాబట్టి కొంచెం బౌన్సెస్ అది ఇది అందరూ ఉంటారు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత బౌన్సర్స్ కూడా అవసరం లేదండి. అవసరం లేదా? మీరు ఆమె అంత సైలెంట్ గా కూర్చుందని అనుకోకండి. సిద్ధు కంటే పెద్ద వయసు ఆమెది. చింపి చాటు చేస్తుంది. అందరూ తెలిసిన వాళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళరు అంత తొందరగా. అస్సలు పెట్టుకోరు. ఇద్దరు ఎలివేషన్స్ ఇంకా చాలు. ఏదో కాదు సాధుజీవులాగా అట్టగా ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఆమెలాగా నడుచుకుంటూ వస్తుంటే అలా జనాలు పారిపోతారు చూడండి. ఓకే, చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఫేవరెట్ మూవీ ఆల్ ద టైమ్? ప్రేమ. ప్రేమ. వెంకటేష్ గారిది ఇష్టం. అది నేను చిన్నప్పటి నుంచి మా డాడీతో ఆ సాంగ్ వింటూ వింటూ ఆ సినిమాకి అలా అడాప్ట్ అయిపోయాను. అండ్ మా మమ్మీని కూడా మా డాడీ ఆ సాంగ్ పాడి పాడి పడేశారంట. సో అట్లా ఇష్టం బాగా. దాని తర్వాత లవ్ స్టోరీస్ ఉన్నవి చాలా వరకు ఇష్టపడతాను. రాజారాణి కానివ్వండి, లైక్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఆ మ్యూజిక్ అంటే సినిమాకి మ్యూజిక్ చాలా ప్రాణం ఉంటుంది కదా. సినిమా అనేది మ్యూజిక్ తో కనెక్టివిటీ ఉంటుంది. సో అది నెక్స్ట్ ఆటోమేటిక్ గా సినిమాలో. ఇందుకి మిమ్మల్ని ఎవరన్నా సాంగ్ తో పడేయడం గానీ, మీరు ఎవరినన్నా సాంగ్ తో పడేయడం గానీ జరిగిందా? అప్పుడు చాలా జరిగి లిస్ట్ రాసుకొచ్చామేమో. అప్పుడు అసలు విజయనగరం వైపు కొండలు కదా. ఓకే, చాలా మందిని పడేసి ఉంటుందండి. నేను పడేలేదు, వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది పడదు అని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ లేదు. అవునా? సినిమా తర్వాత అసలు ఎవరు టచ్ కూడా చేయలేరేమో. మౌజర్స్ చుట్టూరా బౌన్సర్ గేమ్సర్లు అవసరం లేదండి. చెప్పాం కదా ఇందాక ఆ మగరాయిడ్లానే. కాదు ఏం లేదండి, సీల్స్ స్టాండర్డ్ అది. మూడు మామూలు ఇక్కడ ఇలా మాట్లాడుతుంది కానీ అనే రకం అది. మేమేదో చూడడానికి అంటే చిన్నప్పటి నుంచి డాడీ అట్లా పెంచారు అబ్బాయిలాగా. అమ్మాయిల అంటే నాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు. అక్కల్ని అమ్మాయిలాగే పెంచారు, నన్ను ఎందుకు అబ్బాయిలా పెంచారు అనమాట. ఫస్ట్ నుంచి ఇద్దరు అబ్బాయిలు అనుకుని ఉంటారు. అంతే కదండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈవిడ్ని చూస్తే లగ్గెత్తుతారు. అవునా? ఓకే, లగ్గెత్తుతారు. ఎందుకు నాన్న? సో నైస్ నైస్. ఎస్ ఎస్, అవును. అంటే భయపడతారంటే హారర్ సినిమాలో పారిపోవడం కాదండి. అండ్ వినయ గారు మీరు? నా ఫేవరెట్ బోహెమియన్ ర్యాప్సడీ. ఫ్రెడీ మెర్క్యూరీ అనే ఒక సింగర్ ది అది బయోపిక్ అన్నమాట. నాకు ఆ మూవీ చూసినప్పటి నుంచి నా ఫేవరెట్ మూవీ అదే. దాని తర్వాత ఇంకా ఏది నాకు అంత కాదు. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, అండ్ మీకు? నాకు ఎల్ఓసి, కార్గిల్ అండ్ ఆల్ ద వార్ పిక్చర్స్ నాకు ఎక్కువ ఇష్టం. ఓకే, దేశభక్తి ఎక్కువ? దేశభక్తి ఎక్కువ బాగా. యా, బార్డర్ ఇట్లాంటి వార్ పిక్చర్స్ ఇష్టము. అది కాకుండా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం. ఓకే, అండ్ మీరు? రాత్రి. నన్ను ఇద్దరు ఇన్స్పైర్ చేశారండి ఇండస్ట్రీకి రావడానికి. ఒకటి ఆర్జీవి, ఇంకోటి చిరంజీవి. యాక్టింగ్ అయితే చిరంజీవి గారు, సినిమాలు తీయడానికి విషయం అయితే ఆర్జీవి గారు. కొత్త ట్రై చేస్తుంటారు. ఓకే, అండ్ మీరు ఫేవరెట్ హీరో అంటే? చిన్నప్పుడైతే రవితేజ ఉండేవాళ్ళు, చాలా ఇష్టపడిపోయేదాన్ని. పెళ్లి చేసుకుంటా అని. అందుకే బయట వాళ్ళని ఎవరిని లవ్ చేయలేకపోయాను. ఆ తర్వాత చెప్తాను. ఆ తర్వాత అంటే నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఏజ్ అని హ్యాపీ బర్త్డే చెప్పారు. అరే ఇంత పెద్ద ఆయన మా డాడీ కన్నా పెట్టుకున్నారు, ఓకే వద్దులే అని చెప్పి హ్యాపీ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇష్టపడింది విజయ్ దేవరకొండని. విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ మీరు? క్రిస్ హెమ్స్వర్త్. మీకు తెలుగు వాళ్ళు ఎవరు? లేదు, చిన్నప్పటి నుంచి నాకు అంటే థార్ చాలా ఇష్టం. థార్ క్యారెక్టర్. ఓకే, అండ్ క్రిస్ హెమ్స్వర్త్ థార్ ప్లే చేశారు కాబట్టి నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, నేను ఎక్కువ అవెంజర్ ఫ్యాన్ అనమాట. అవెంజర్స్ అంతా. సో అవెంజర్స్ అంతే. అవెంజర్స్ అన్ని చూసేసాను, మల్టిపుల్ టైమ్స్ చూసాను.
ఇంకా అవే చూస్తుండే, బోర్ కొట్టినప్పుడు అవే చేస్తే పెట్టుకొని చూస్తాను నేను. లేదా DC ఫిల్మ్స్, మార్వెల్, ఈ రెండే చూస్తా ఎక్కువగా. నాకు ఇష్టం అవంటే. చిన్నపిల్లలు తీసుకొచ్చి పెట్టారంట. ఐరన్ మ్యాన్ కూడా నాకు ఇష్టం, టోనీ స్టార్క్. అండ్ మిస్టర్ బీన్. మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు వీళ్ళ మధ్యలో? నాకు ఇష్టం, చాలా ఇష్టం. పిల్లలందరినీ తీసుకొచ్చి నా సినిమాలో పెట్టుకున్నాను. అండ్ మీరు మీ హీరో ఆల్ టైమ్ తలైవా. అండ్ మీరు ఎలాగో జీవి ఇప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ఎవరు కాదనలేదు. ప్రభాస్. ఓకే, ఒకసారి మాట్లాడు. మాట్లాడతారా ఎలాగా? యాజ్ ఇట్ ఈస్ కళ్ళు మూసుకున్నారంటే ఇక్కడ కెమెరా లెన్స్ మూయలేము అనుకోండి. చిరంజీవి గారిని అయితే యాజ్ ఇట్ ఈస్ ఇట్లా చిరంజీవి గారు మాట్లాడారు. ప్రభాస్ ఫస్ట్ ప్రభాస్ కమాన్. వీలైతే ప్రభుత్వం పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ కంటే నా ముందు కలర్ఫుల్గా ఏనే సుల్తానా దియారాజ్ కూర్చున్నారు కాబట్టి నాకు ఓడ్కా తాగే టైం మూడ్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ కంటే నాకు వాళ్ళతో పార్టీ చేసుకునే మూడే ఎక్కువగా ఉంది. సో ఇంటర్వ్యూ తర్వాత చేసుకుందాం. విల్ క్యాచ్ అప్ లేటర్. అలా ఉంటుంది. నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. మీరు డైరెక్టర్, యాక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్ని కదా? అది కాదు, కాంప్లెక్స్ చెప్పు. కాంప్లెక్స్ కాదే, నాకు అర్థమైంది చూసి, అందుకే అన్న కాంప్లెక్స్ వివరించాను. నేను ఆవిడ మొహం చూసి నాకు అర్థమయ్యా. కాలేజ్ టైంలో నుంచి నేను అంటే హైట్ ఉన్న మనుషులు అంటే జనరల్ గా సీనియర్స్ ర్యాగింగ్ వచ్చారు. నా హైట్ కి పర్సనాలిటీకి చూసి అంటే నేను మా డాడీది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది 73 మోడల్, అది వేసుకుని వెళ్ళి మొన్న సినిమా ఇన్స్పిరేషన్ అనమాట. సో కాలేజ్ కి అలాగే వెళ్ళాలని అది వేసుకుని వెళ్ళినప్పుడు అందరూ వీడేంటి సీనియరా జూనియరా అనే ఆలోచనలో ఉండి నా దగ్గరకు వచ్చారు. మొత్తం రౌండప్ చేశారు. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అన్నా మీరు ఎంసీఏనా అన్నారు. నేను వాళ్ళందరినీ ఇలా చూసా, అంటే నాకంటే చిన్నగా ఉన్నారు. కాదన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నాను. ర్యాగింగ్ అనమాట. అట్లా అంటే నాకు ప్రభాస్ ఇంపాక్ట్ అట్లా బాగుండేది అనమాట. అంటే ఆ స్టైలింగ్ అని హెయిర్ స్టైల్ ప్రభాస్ ఎట్లా ఉంటే అట్లాగా వేసుకుని వెళ్దా ఉన్నాం. అంటే అక్కడ కాలేజ్ లో కూడా మొత్తం అంతా రాజుల్ కాలేజ్ అనమాట అది. సో నేను చదివింది సన్ఫ్లవర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. సో అక్కడ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ. సో నేను మిమిక్రీ, నా వాయిస్ కూడా మాక్సిమం అలా వచ్చేసేది. ప్రభాస్ ఈశ్వర్ అయిపోయింది అక్కడ కాలేజ్ మొత్తం. సో అట్లా అట్లా ప్రభాస్ వాయిస్, నా పేరు కూడా ఈశ్వర్ సింక్ అయిపోయింది అట్లా. సో మాక్సిమం కాలేజ్ నుంచి అందరు కల్చరల్ చదువులో అయితే ఎవరు కానీ కల్చరల్ యాక్టివిటీ ఉంది అని అంటే ఫస్ట్ నా పేరు నేను చెప్పకపోయినా వాళ్ళు సూపర్ ఎరగొట్టేస్తారు. ఇంకా కాంప్లెక్స్ కాంప్లెక్స్ గెలిపోయిందని చాలా చిరంజీవి ఒకటి రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందించాలే గాని ఆలోచిస్తారా? రానుకున్నారా లేననుకున్నారా? సూపర్ సూపర్. ఇంకా వాళ్ళు చెప్పుకోకర్లేదు డబ్బింగ్స్, కొన్ని నేను వెళ్ళిపోతే చాలు. సమ్ షార్ట్ ఫిలిమ్స్ కి అట్లాగా ప్రభాస్ వాయిస్ చెప్పించారు నాతో బై మిస్టేక్ లో. అట్లా చెప్పా స్టార్టింగ్ లో ఇలాగా వాయిస్ ఓవర్లు అట్లా. సో డబ్బింగ్స్ కూడా అలాగా ఒక్కొక్క సినిమాలో 8 వాయిస్లు అట్లా చెప్పించేవాళ్ళు. ఒకసారి యాక్షన్ చేసి వాళ్ళకి డబ్బింగ్ కుదరకపోయినా మీరు ఉన్నారు. కాదు ఒకసారి ప్రభాస్ దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడితే ప్రభాస్ అంటాడు, నువ్వు చెప్పే డబ్బింగ్ యాక్చువల్ గా నేను ఇమిటేషన్ అంటే హీరోస్ అందరికి ఒక్కొక్క వేరియేషన్. మహేష్ బాబు గారు అయినా సరే చాలా మంది ఇమిటేట్ చేస్తున్నారు, కానీ మహేష్ బాబు గారిది చాలా టఫ్ ఉంటుంది. ఆయన ఇది నిజాం సినిమాలో ఎలా ఉంటుంది అంటే ఆయన మాక్సిమం అందరు నార్మల్ గా
క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతుంటావు తప్ప ఇలా అనుకుంటారు. కానీ యాక్చువల్ ఆయన ఇంకొకటి ఉంటుంది ఆయనలో వేరియేషన్. ఇది చాలా మంది పట్టుకోలేరు. చాలా బాగా దానిలో అసలు దానికి చాలా డిఫరెన్స్. అంటే లైక్ ఇది పిడికిలి, మా నాన్న సీతారాం శాస్త్రి, మీరు అరెస్ట్ చేశారు, నేను ఇలా ఉంటుంది యాక్చువల్ గా ఫస్ట్ నిజంలో. ఇప్పుడు మహేష్ బాబు గారిది వేరే వాయిస్ వస్తుంది. సో అట్లా నేను బుజ్జిగాడు లయంలో ప్రభాస్ గారిది, ఛత్రపతిలో వాడిపోతే వీడు వీడిపోతే వాడు చిన్నగా వచ్చేది. దాని తర్వాత ఓడాలి పాట పాడాలి, నాకు స్మెల్ వస్తుంది, పులుసు బాగుంటుంది, ఇలా ఉండేది అన్నమాట. సో ఇక్కడ బాహుబలికి వచ్చేటప్పటికి మొత్తం బేస్ అమరేంద్ర బాహుబలి అను నేను అశ్లేష ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడినై ఉంటానని ఇలా వచ్చింది. సో వాళ్ళు సినిమాకి వేరియేషన్ చేశారు. చాలా మంది ఇమిటేట్ చేసేటప్పుడు అది మర్చిపోయి ఓన్లీ లాగ్ చేస్తుంటారు ప్రభాస్ గారి వాయిస్ ని. ఏజ్ గ్యాప్ ని బట్టి కూడా గొంతు మారుతుంది చేశారు. యాక్చువల్లీ వాడిపోతే వీడికిను అమరేంద్ర బాహుబలికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మహేష్ బాబు నిజం ఇప్పటికిను చాలా తేడా. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతుంటావు తప్ప ఏనాడైనా పెట్టామన్నా దీనికి చాలా డిఫరెన్స్. అవునవును. సో నైస్ అండి, సో నైస్. అసలు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మనకు దొరికేసారు. బాగా వచ్చేసింది అది చెప్తే ఈవెంట్ వస్తాయి డైరెక్షన్ చెప్పి మా డైరెక్షన్ లోనే ఉంది. అది నిజమే. ఎప్పుడన్నా అడిగారా మాకు ప్రోగ్రామ్ ఉంది మిమిక్రీ ఆర్టిస్ట్ గా వస్తారా ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్తారు? ఓకే. అండ్ ఈ డైరెక్టర్ కాకుండా ఏ డైరెక్టర్ మూవీ చెయ్యాలి అన్న ఒక డ్రీమ్? ఆర్జీవి. నేను ఇంకా అలా ఏం అనుకోలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటంటే ఒక డ్రీమ్ రోల్ అలానా ఎస్ఎస్ రాజమౌళి ఒక రేంజ్, బోయపాటి శ్రీనివాస్ ఒక రేంజ్, ఇలా ఉంటుంది కదా. ఒక మంచి డైరెక్టర్ అయితే చాలా అనిపించింది. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అంటే అందరూ డైరెక్టర్సే, ఒక మంచి డైరెక్టర్ అయితే చాలా అనిపించింది. నేను చాలా మంది వర్క్ చేసా, 13-14 మూవీస్ చేసా, లాట్ ఆఫ్ అందరినీ చూస్తున్నా అనమాట. నాకు అనిపించట్లేదు వీళ్ళు నాకు కరెక్ట్ డైరెక్టర్ కాదు. ఓకే ఈ క్యారెక్టర్ నేను తీసుకున్నాను కానీ కరెక్ట్ గా చేయట్లేదే, చాలా సార్లు బాధపడ్డాను నేను. ఓకే, అనవసరంగా ఒప్పుకున్నా. యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా రాస్తారు. ఈ సినిమాలో అలా ఫీల్ అయ్యారా? అలా ఫీల్ అట్లా లేదు. యాక్చువల్లీ తన మూవీస్ నేను చూసాను ఫస్ట్. అఖండ భారత్ కానివ్వండి, లైక్ ఆర్జీవిది ది బాస్ కానివ్వండి, చూసి అబ్బా ఇంత బాగా తీస్తారు ఈయన, అంటే ప్రతి క్యారెక్టర్ కి ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు, లైక్ వర్క్ చేద్దామని మేము అనుకున్నాం అట్లా. ఓకే, డ్రీమ్ రోల్ అంటూ డైరెక్టర్ అంటూ లేవు. నాకు మంచిగా తీసిన ఎవరైనా నేను రాజమౌళి లాగే ఫీల్ అవుతాను. అంటే వాళ్ళ టాలెంట్, ఐ మీన్ వాళ్ళకి డైరెక్షన్ వచ్చి మంచిగా ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు నేనున్నాను ఆయన అంటున్నారు లైక్ సమంత, నేను సమంత కాదు, నేను డిఆర్ఆజ్ అంతే. కానీ ఆయన ఊహించుకొని చేయించుకున్నారంటే ఆయన నాకు అప్పుడు రాజమౌళి అవుతారు. ఓకే ఓకే, నేను అంతే ఆ క్లారిటీతో ఉన్నా. అండ్ మీరు? నాకు ఆ మార్వెల్ ప్రొడక్షన్ లో చేయాలి. జిమ్కి వెళ్తుంది బేసిక్ ఇలా గాల్లో అతుక్కోవాలి. తెలుగులో అయితే రాజమౌళి గారితో చేయాలనేది కాదు. నువ్వు మార్వెల్ చెప్పినప్పుడు తెలుగులో లక్ష్మీ గణపతి దివి అని చెప్పాలి. డబ్బింగ్ సినిమాలో తెలుగులో అట్టగా చెప్తారు. ఇంగ్లీష్ లో చూడాలి. మార్వెల్ డీసీ వస్తే చాలు నాకు. ఇంకా తెలుగులో రాజమౌళి అంతాను, తెలుగులో రాజమౌళితో చేయాలని నా డ్రీమ్. ఇంకా ఓకే, మిమ్మల్ని అడగడమే వేస్ట్, ఎందుకంటే సూపర్ సూపర్. ఓకే, అండ్ మీరు ఏ హీరోతో చేయాలి, ఓ డైరెక్షన్ చేయాలి హీరో మూవీ? డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే రామ్ చరణ్ గారి కోసం ఉంది. నేను ప్రభాస్ అనే అది అందుకే అనేసాను కూడా. ప్రభాస్ అంటే
డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నేను చెప్పాను ఇందాక తగినట్టు యాక్టర్స్ ని చూస్ చేసుకున్నానని. సో ఒకవేళ ఆ సబ్జెక్ట్ కనుక నేను ఆయనకి నెరేట్ చేయగలిగితే ఆల్మోస్ట్ లైక్ అవతార్ రేంజ్ లో ఉంటుంది అది. అంటే మార్వెల్ వాళ్ళతోనే చేయాలి. సో యాక్చువల్ మీకు ఇందాక చెప్పాను ఈ సబ్జెక్ట్ కూడా వీళ్ళ మీద డెమోనే నాకు. ఇక్కడ హాలీవుడ్ లో చూపించుకోవడానికి ఇది డెమో. సో వాళ్ళు కూడా వీళ్ళని చూసి యాక్ట్ చేయాలి. నువ్వు ఏదైనా చేయాలి అందుకే లేచి వెళ్దామా చూస్తాను. డెమో అంటే వాళ్ళకి డెమోనే కదా. ఇప్పుడు డెమో అంటే రాంగ్ వేలో తీసుకుంటాము జనరల్ నిన్ను ఆడియన్స్. డెమో అంటే ఇప్పుడు ముందే మనం ఒక పార్ట్ ని రెడీ చేసుకుని పెట్టుకుని అవతల వాళ్ళకి షోర్ ఇలా చూపిస్తాం. ఇక్కడ వాళ్ళ యాక్టింగ్ ఈ రేంజ్ లో ఉంటే వాళ్ళు ఒకవేళ హాలీవుడ్ లో ఇదే సినిమా చూస్తే వాళ్ళు ఎంత పర్ఫార్మ్ చేయాలని వాళ్ళు తనలాడతారు వీళ్ళ యాక్టింగ్ చూసి. ఇది పక్కా, ఇదైతే గ్యారంటీ. నేను ఎందుకు హాలీవుడ్ అన్నానంటే ఈ సినిమా రేంజ్ అలాంటిది. మీకు చెప్తే 144 scenes 6 hours రష్ వచ్చిందని అంటే దాని డెప్త్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ అది యూనివర్సల్ సబ్జెక్ట్, ప్రతి ఒక్క ఉమెన్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఇలాంటిది ఇక్కడతోనే ఆగిపోవద్దు అని హాలీవుడ్ అన్నాను తప్ప ఈడంతా హాలీవుడ్ పేరైతే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చెప్తాను నెగిటివ్ అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పాన్ ఇండియన్ మూవీస్ ఇంకా నెక్స్ట్ హాలీవుడ్ ని తీసేసేయాలంటే ఓన్లీ మన టాలీవుడ్. అంటే కాకపోతే ఏంటంటే మనం ఇంకా అక్కడ దాకా వెళ్తున్నాం, అక్కడ సినిమాలు వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి కదా. సో ఆ రేంజ్ ని కూడా మనం టచ్ చేయాలనేది ఈ మూవీ నిజంగా చెప్పాలంటే ఆస్కార్స్ రేంజ్ ని టచ్ చేసే ఫిలిం కంటెంట్. అంటే ఆస్కార్స్ అంటున్నారు ఏంటి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ అని, దానికి ఒక రీజన్ లేదు. ఊహలు ఆలోచనలు పెద్దగా ఉంటాయి. మీరు ఎంత ఉన్నప్పుడే కదా మనం దానికి మానిఫెస్టేషన్ వస్తుంది, ఆస్కార్ వస్తుంది మా మూవీకి వస్తుంది. ఎస్ అంటే కాకపోతే నేను అంటుంది ఈ రేంజ్ లో కాదు, నేను ఇంకా హై రేంజ్ కి ఇది డెమో కింద వాళ్ళకి చూపించాలి. సో నేను ఇది తీసుకున్నాను ఇక్కడ ఫిలిం. సో ఇది కూడా పాన్ ఇండియా ఫిలిమే. ఓకే, నైస్ నైస్. అండ్ ఫైనల్లీ ఫ్రైడే మూవీలోంచి ఒక డైలాగ్. అన్ని మైండ్ డైలాగ్. ఓకే, మా మూవీలోంచి చెప్తాను. డాక్టర్ నన్ను అమ్మ అని ఒకే ఒక్క పిలుపు కోసం నేను బ్రతుకుతున్నాను. నేను అమ్మ అంటే చాలు, ఆ పిలుపు కోసమే బ్రతుకైనా చావైనా. కలమ్మడి నీళ్ళు వచ్చేసాయి. న్యాచురల్ ఆర్టిస్ట్. ఏ డైలాగ్ అయినా పర్వాలేదు, లేదంటే ఫ్రైడే మూవీలో డైలాగ్ అంటే మరి బెటర్. అక్కాయ్ నువ్వు నాకు అక్కవి, నేను నీకు సెల్లిని, మన ఇంట్లో మనం పనులు చేసుకోవడానికి తప్పేముంది అక్కాయ్. నేను ఫస్ట్ డే ఇంత యాక్ట్ చేస్తున్న రోజు వచ్చి అక్కాయ్ అని రోజమ్మా నేను సీరియస్లీ చాలా నవ్వుకున్నాను. ఆ షార్ట్ చూసి నేను కొన్ని 100 సార్లు నవ్వుకున్నాను. అక్కాయ్ ఎవరు చెప్పారు ఈ అక్కాయ్ అనమని. డైరెక్షన్ అక్క కాదు, అక్కాయ్ సడన్ అన్నమాట. సడన్ అక్కాయ్ అనగానే వేరే డెడికేషన్. అంటే లైక్ ముందు రోజు నెక్స్ట్ డే సీన్ ఉంది, సెట్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ చేయాల్సింది. నేను ఏం చేస్తా అంటే అక్కయ్యని నేను అనమలేదు, ఆమెను వైజాగ్ స్లాంగ్ లో ప్రాక్టీస్ చేసానండి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అని నేను వచ్చేది చూస్తున్నా, ప్రాక్టీస్ చేసా ఫుల్. అంటే చెప్పినప్పటి నుంచి స్క్రిప్ట్ మీద తను డైలాగ్స్ అన్ని అప్పటి నుంచి చూసుకున్నా. తను మాక్సిమం ఒక్కటే మాక్సిమం ఆ స్క్రిప్ట్స్ చూసుకుని నైట్ ప్రాక్టీస్ చేసింది తనే. సో వచ్చింది షార్ట్ యాక్షన్ అనగానే అక్కాయ్ ఇల్లు చాలా బాగుంది అక్కాయ్ అంతే. నేను ఒక్క నిమిషం అందరూ ఏమన్నారు ఒకసారి ఏమన్నారు పర్లేదు. అక్కాయ్ ఇల్లు చాలా బాగుంది అక్కాయ్.
అక్కడ పీపుల్ మాత్రం బాగా కనెక్ట్ అయిపోతారు స్లాంగ్. యాక్చువల్ గా చిన్న డౌట్ నాకు, ఆ మర్నాడు ఏమన్నా పాష్ కార్పొరేట్ ఈవెంట్ లో నువ్వు రిబ్బన్ కట్టింగ్ వెళ్ళాలి అక్కాయ్ కత్తిరించుకోవచ్చాయి రిబ్బన్ కట్టింగ్ ఈవెంట్ కి ఏమన్నా వెళ్ళినప్పుడు పాష్ కవరేసుకుని సింగర్ బౌన్సర్తో వచ్చి అక్కాయ్ కత్తిరించుకోవచ్చాయి. ఓకే. అండ్ మీరు మీ ఫేవరెట్ డైలాగ్? నాకు ఫేవరెట్, నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటుంది అందులో కూడా. కాకపోతే మేడం మేడం అని ఉంటుంది అంతే. అవును, అంటే నేను మేడం ఏసీపీ బానిస ఎస్ఐ కదా, ఓన్లీ మేడం ని మాత్రమే చూస్తుంది, ఆవిడ మీద ఏముందో చూడదు ఆమె. ఏందే అదే మేడం ని మాత్రమే చూస్తాం, అట్లాగే ఉంటది. ఆమె కానిస్టేబుల్ ఎస్ఐ చూడదు, నచ్చితే అంతే. ఒరిజినల్ న్యాచురాలిటీ అన్నమాట. ఇలాగే ఉంటది, నా ఫ్లో ఇలాగే ఉంటది. ఓకే ఓకే ఓకేనండి. నైస్ నైస్. అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి? ఆడియన్స్ కంటే ముందు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత పెద్ద సినిమాని ఆయన నిర్మించినందుకు. ఎందుకంటే ఇలాంటి సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఓకే. ఎందుకు బడ్జెట్ ఎంత, వీళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? బడ్జెట్స్ అండ్ అది నేను అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఇట్లాంటి సబ్జెక్ట్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ బడ్జెట్స్ కంటే కొంచెం లోనే యాక్సెప్ట్ చేశారు. ఓకే. కానీ డేస్ ఎక్కువ, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎక్కువ, అండ్ ఏ సీన్ చూసుకున్నా జనాలు కావాల్సి వచ్చింది. మొత్తం క్రౌడ్ జూనియర్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ. క్లైమాక్స్ సీన్ లో అయితే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ పైనే ఉన్నారు. ఓకే. సో ఆ సీన్ జరుగుతున్నప్పుడు చూసి ఏంటి RRR సినిమానా, ఫ్రైడే సినిమానా, వీళ్ళతో అంత పెద్ద సినిమా చేస్తున్నారా ఏందా అన్న డౌట్ వస్తుంది. సినిమాలో చూస్తే నేను ఇప్పుడు చెప్పడం కంటే మీరు సినిమా చూసినప్పుడు అవన్నీ మీకు రివ్యూ అవుతాయి. సో క్యారెక్టర్స్ గానే ఎక్కువ. సో ఇట్లాంటి సినిమాని ఫస్ట్ తీసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి కేసన్ కుర్తి శ్రీనివాస్, ఆయన ఇదే ఫస్ట్ సినిమా అయింది. సో సినిమాని ఎక్కడ ఆగకుండా ముందుకి బాగా మంచి తీసుకెళ్తున్నందుకు ఆయనకి స్పెషల్లీ థ్యాంక్స్. దాని తర్వాత సినిమా ఇప్పుడు సాంగ్ అందరూ ఆదరిస్తారని నేను కోరుకున్న ఆడియన్స్ నుంచి. ఓకే. సో మీరు చెప్పిన విషయాల్ని బట్టి అయితే ఏంటంటే ఫ్రైడే మూవీ గురించి ఎగ్జైట్మెంట్ అనేది పెరిగిందనే చెప్పాలి. సో మూవీలో ఉన్న సాంగ్స్ కూడా మంచి పాపులర్ అయిపోవాలి అండ్ ఒక బూమ్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే పక్కా. అంటే సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఈ టైంలో అందరికి లిరిక్స్ దగ్గర నుంచి అందరూ పాడుకునే విధంగానే లిరిక్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి, లిరిక్ రైటర్ వచ్చి మధుకిరణ్. నిజంగానే ఒక ఇంత అతను చాలా చిన్న ఏజ్, అంత చిన్న ఏజ్ లో అంత పెద్ద లిరిక్స్ ని, బరువైన లిరిక్స్ ని మా సాంగ్ అందించిన వాళ్ళిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఓకే. అండ్ సాంగ్ ప్రమోషన్ వచ్చి మూవీ ప్రమోషన్ అయిపోయింది అంతకి. చెప్పుకోవడానికి అతను 1/2 కిలో ఉంటే 5 kgs పాట రాశాడు. అవునా? అర్థమయ్యేటట్టు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. పాట రాశాడు. అవునా? అబ్బాయి చూడడానికి పెట్టలాగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. అలా ఏంటిరా నువ్వు రాసావా లిరిక్స్ అనుకున్నాను నేను. ఈ సినిమా తర్వాత అంటే మొత్తం మాక్సిమం లిరిక్స్ అన్ని తనకి 7 songs లో ఆల్మోస్ట్ అన్ని తనే. సో అన్ని సాంగ్స్ మీరే పాడతారా? పాడారా? అయిపోయి సింగర్స్ కి కూడా నేను యాక్చువల్గా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాను దీంట్లో. నాకు బిజినెస్ వైజ్ గానీ నేను అలా ఆలోచించలేదు. మాక్సిమం ఏంటంటే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ అవ్వాలి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని దీని ద్వారా నాకు ఆపర్చునిటీ దొరికింది బయటకు తీసుకురావడానికి. వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలని. సో కొత్త వాళ్ళు సింగర్స్ ఎవరన్నా ఉంటే క్యూ కట్టేయచ్చు డైరెక్టర్ దగ్గరికి. అదే చూసారా? డబ్బింగ్ ఛాన్స్ ఫస్ట్ టైం. ఓకే. డబ్బింగ్ ఛాన్స్ ఇచ్చారు కదా, అందుకనే నాలో ఒక సింగర్ కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తించండి అంటారు. ఓకే, నైస్ అండి. నిజంగా ఒక సాంగ్ ప్రమోషన్ అని చెప్పేసి వచ్చారు, బట్ మూవీ ప్రమోషన్ చేసేసాం జనరల్ కదా. అసలు సూపర్ టీమ్, నిజంగా సూపర్ టీమ్, సూపర్ టీమ్. అసలు
నిజంగా ఇక్కడ తర్వాత ఏంటి అనేది ఫ్లోర్ ఇవన్నీ చూసుకోవాలి మేము. దిమ్మ తిరిగి బొమ్మ దత్తరిల్లిపోతుంది అనమాట ఈ ఇంటర్వ్యూస్ అనేది చూస్తే అందరికి. సో నైస్ అండి, సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చారు పిలిచిన వెంటనే. సో థ్యాంక్ యూ సో మచ్.